బాబు గారు ఎంతో ఆనందంగా 10 మంది స్టాఫ్ను పంపించి ఇన్విటేషన్ ఇచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఫ్యామిలీ మొత్తం రండి, మీకు బట్టలు పెడతాము, మీకు భోజనం పెట్టి మీకు ఆనందంగా పట్టాలు ఇచ్చి పంపిస్తాము అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఇన్విటేషన్ ఇచ్చి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవానికి ఆయన అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? మన అన్న ఎన్టీఆర్ గారి నుంచి వచ్చింది అనుభవం. అన్న ఎన్టీఆర్ గారు ఉన్న నాయకత్వాన్ని దాన్ని అలాగే పాలనలోకి తీసుకొచ్చాడు ఆయన. అలాగే ఇప్పుడు అన్న ఎన్టీఆర్ ఈ పేదల్ని వాళ్ళని ఎలాగ ఆదరించాడు, ఈయన అలాగే ఆదరిస్తున్నాడు. లోకేష్ బాబు నిలబెట్టాడు తాతగారు ఆశయాల్ని, తండ్రి ఆశయాల్ని కూడాను నిలబెట్టి ఇప్పుడు ముందుకు వచ్చి ఆయన ఉన్న పేదలు అంటే పేద ప్రజలు నా వాళ్ళు అంటే పేద ప్రజలు లేని వాళ్ళు అంటూ ఉండకూడదు. ఇక్కడ అందరూ ఉన్నవాళ్ళు ఉండాలి, సొంత ఇల్లు వాళ్ళు ఉండాలని ఈరోజు మాకు పట్టాలు ఇచ్చి నిరూపించుకున్నాడు ఆయన. మొన్న సచివాలయం స్టాఫ్ వచ్చారు, ముందు మీకు పట్టాలు ఇప్పించేదాకా మాకు నిద్ర లేవు అని చెప్పేసి పాపం వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సెలవు అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, కానీ మీకు పట్టాలు ఇచ్చేదాకా మాకు నిద్రలు వద్దని చెప్పారు. ముందు మీకు పట్టాలు ఇచ్చిన తర్వాత మేము ప్రశాంతంగా కొనుక్కుంటామని వాళ్ళు అలాగా సేవ చేశారు. దీని గురించి మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, వీళ్ళ ఆధ్వర్యంలో నడిచిన మా సచివాలయం స్టాఫ్ VRO గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మేము.